ఎందుకంటే అప్పట్లో జీ తెలుగులో నా ప్రవచనాలు వస్తున్నప్పుడు ఖమ్మం నుంచి ఒక వృద్ధురాలు ఫోన్ చేసింది. చాలా ఫెంటాస్టిక్. అసలు ఆ రోజు నాకెంతో ఉత్సాహాన్ని నింపింది, ధైర్యాన్ని నింపింది. ఇంకా ఇంకా చెప్పాలి, ఇంకా ఇంకా ఆ తండ్రి కథలను అందించాలి. ఆమె చెప్పింది ఏంటంటే అనుభవం. కంప్లీట్ బెడ్ రీడన్. మలమూత్రాదులు కూడా బెడ్లోనే. పాపం ఇంట్లో వాళ్ళు కూడా చేయలేని పరిస్థితులు అవుతున్నాయి. ఆమె తట్టుకోలేకపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లా, నిద్ర పట్టట్లా, రాత్రిపూట ఏం చేయాలో తెలియని పరిస్థితి. అప్పుడు కొడుకు ఏం చేశాట, టీవీ కొని బెడ్రూమ్ లో టీవీ మంచానికి ఎదురుగా టీవీ పెట్టి, అమ్మ టీవీ అన్న చూడు నిద్ర పట్టకపోతే అని. అప్పట్లో ఉదయం 5:30 అదే ఎపిసోడ్ అర్ధరాత్రి 2:30 మరలా రిపీట్ అయ్యేది. ఆ సమయంలో ఈమె నిద్ర పట్టక ఒకరోజు ఎందుకో టీవీ పెట్టినప్పుడు నా ప్రవచనం విన్నదట. ఆకర్షితురాలై, అంటే అదృష్టం సమయం వస్తే ఎలా వస్తుందో చూడండి, వినటం ప్రారంభించింది. ప్రతిరోజు వింటోంది. ఒక 2 వారాలు అయిన తర్వాత చిత్రమైన పరిస్థితి వచ్చింది. ఆమెంతటా ఆమె లేచే పరిస్థితి, లేచి కూర్చుంటోంది. ఆమె చెప్పిన మాటలు ఇవేమి ఎగ్జాగరేషన్ ఏం లేవండి. ఇంకొక 2 వారాలు అయిన తర్వాత మంచం మించి కాళ్ళు కిందకి పెట్టడం మొదలుపెట్టింది ఆమెంతటా. అంటే నెల అయిపోయింది. ఇంకొక 2 వారాలు అయిన తర్వాత కాళ్లను నేలకు అంచటం మొదలుపెట్టింది. ఇంకొక